హాయ్ హలో అందరూ నమస్తే. కోనసీమ జిల్లాలో మొన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీ పెద్ద వివాదానికి కారణమైంది. ఆ గ్రామస్తులు రావడం, ఫ్లెక్సీని చింపేయడం. ఎందుకంటే ఆ ఫ్లెక్సీలో రాసినటువంటి మాటలు అంత దారుణంగా ఉన్నాయి. పండేస్తాం, తొక్కేస్తాం, మీ అంతు చూస్తాం, ఈ సీమ మాది, ఈ సీమ పవన్ సీమ, కోనసీమ కాదు, అంబేద్కర్ కోనసీమ కాదు, ఇట్లా కామెంట్ చేయడం వల్ల ఆ గ్రామస్తులకి కోపం వచ్చింది, చింపి అవతల పడేశారు. దాని తర్వాత మరి ఆ కోనసీమ జిల్లా ఎస్పీ గారు కూడా మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వార్నింగ్ ఇచ్చారు. ఆ ఫ్లెక్స్లు తయారు చేసేటువంటి షాపుల వాళ్ళకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏది పడితే అది రాసి మీరు డబ్బులు ఇస్తున్నారు కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. సరే, మరి అప్పటికైనా మారారా అంటే అది లేదు. ఇప్పుడు గణేష్ నిమజ్జనం, ఆ భగవంతుడి యొక్క నిమజ్జనంలో మరి నిమజ్జనం చేసేటప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫొటోసు, వాటితో పాటు కత్తులు గొడ్డలు పట్టుకొని ఇక్కడ వీరంగం సృష్టించారు. దాని ఎఫెక్ట్ ఏమైంది? అక్కడ ముందే తాగిన మైకంలో ఉన్నారు, పైగా జన సైనికులు కాస్త జన సైకోలుగా మారుతున్నారనేటువంటి ఒక చర్చ నడుస్తుంది. అదే రకంగానే ఆ జన సైనికులు జన సైకోలుగా మారి వాళ్ళను వాళ్ళే, అంటే తాగిన మైకంలో కత్తులు పట్టుకొని ఎగిరితే ఏమవుతుందండి? ఖచ్చితంగా గాయాలు అవుతాయి, ప్రాణాలు కూడా పోతాయి. నేను మొన్నే చెప్పా, ఈ పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్టు, ఆయన మాటల ప్రభావం ఖచ్చితంగా యువత మీద పడింది, రోడ్డున పడ్డారని చెప్పా నేను. వీళ్ళ కోసమే వీళ్ళ నాశనం అయిపోతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు మానసిక వేదన అనుభవిస్తున్నారని చెప్పి వీళ్ళ కోసమే చెప్పాం. మనం వేరే ఉద్దేశాలు ఏమి లేవు ఇక్కడ. ఇది మంచి పద్ధతి కాదు, మారాల్సిన అవసరం ఉందని చెప్పి అలా మనం మాట్లాడుతూనే ఉన్నాం. వీళ్ళ పద్ధతులు మార్చుకోరు, ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళ స్వామి ఆ రకంగా చెప్పారు కాబట్టి వాళ్ళ పద్ధతులు ఆ రకంగా ఉన్నాయి. మొన్న ఓజీ సినిమా వచ్చింది కదా, ఓజీ సినిమాలో కత్తి పట్టుకొని కస అంటారు కదా, దాని ప్రభావం అనమాట. ఓజీ సినిమా యొక్క ప్రభావం, దాని ఎఫెక్ట్ ఇక్కడ గణేష్ నిమజ్జనంలో. ఒకసారి మీరే చూడండి. మనమే అబద్ధాలు చెప్పట్లేదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నాం. వాళ్ళు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో చెప్తున్నాం. ఒకసారి మీరే చూడండి. మ్యూజిక్ తీసేస్తాను ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కదా. ఇదిగో ఇక్కడ కత్తులు పట్టుకొని పవన్ కళ్యాణ్ ఫొటోస్ ఎన్నో చూడండి. ఇక్కడ ఈ కత్తులు గొడ్డళ్ళు ఇదిగో చూడండి, ఇదిగో ఇదిగో చూడండి పవన్ సార్ ఫొటోస్. ఇదిగో పిచ్చి ముదిరిపోయింది. ఇదిగో ఇట్లా దాని ఎఫెక్ట్ ఎట్లుందంటే ఈ రకంగా పాపం ఆ కడుపుకి చూడండి మీరు. హాస్పిటల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఆ తల్లి కన్నీటి బాధ చూడండి అక్కడ. ఇదిగో ఇదిగో మరి కొంతమందిని తీసుకెళ్తున్నారు. వాళ్ళే ఫ్యాన్సే, వాళ్ళలో వాళ్ళే డ్యాన్సులు వేసేటప్పుడు ఆ కత్తులు పట్టుకొని మద్యం సేవించి ఆ రకంగా చేయడం వల్ల వాళ్ళలో వాళ్ళకి గాయాలు అయినటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారి ప్లక్కార్డు, ఆ ఇమేజ్లు, చేతుల ఆయుధాలు పట్టుకొని ఆ రకంగా గంతులేస్తూ మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మొన్న బైక్ మధ్యలో తిప్పితేనే, ఆ స్టంట్స్ వేస్తుంటేనే అది వేరే వాళ్ళకి తగలని పక్కన పెట్టండి, వాళ్ళలో వాళ్ళకి తగిలి ఏమైనా జరిగితే ఏంటి అనే విషయాన్ని కూడా మనం గత వీడియోలో చర్చించుకుందాం. సేమ్ అదే, కొన్ని గంటలు గడవక ముందే మరొక ఘనకార్యం వీళ్ళు చేశారు. దానివల్ల మనకేం నష్టం లేదు, వాళ్ళకే నష్టం, వాళ్ళే నష్టపోతున్నారు కదా. ఈరోజు దేవుడి కార్యక్రమాల్లో ఇలాంటి పనికి మాలినటువంటి విన్యాసాలు మనం ఏమంటాం? మన దేవుడు సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చాడు. మన వైసీపీ వాళ్ళు వైఎస్ఆర్ గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ స్టాచ్యూ పక్కన భోజనాలు పెడుతుంటే గణేష్ మండపంలోనే పెట్టారని చెప్పి ఇప్పటికీ కూడా మన సోషల్ మీడియా వేదికగా మనకున్నటువంటి అవి ఉంటాయి కదా వేదికలు, అన్ని చోట్ల ఇప్పటికీ కూడా అదే మనం వండి వారుస్తూ ఉన్నాం. దేవుళ్ళని అవమానిస్తున్నారు, హిందూ ధర్మం అంటే ఇదా అని చెప్పి సిగ్గులేని జగన్ అని చెప్పి జగన్ని టార్గెట్ చేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. మనం ఏం చేస్తూ ఉన్నాము? వేరే జిల్లాలో అర్ధనగ్న ప్రదర్శనలు వినాయకుడి పక్కన, వినాయక పండుగ సందర్భంగా మనం ఆడవాళ్ళతో డ్యాన్స్లు వేస్తున్నాం. ఆ వీడియోలు చూడాలంటే నేను పెట్టాలంటే పెట్టగలుగుతా, కానీ మరీ దారుణంగా ఉన్నాయి. మన ఛానల్లో వీడియోస్ మహిళలు కూడా చూస్తారు. నేను ఆ వీడియో నేను సపరేట్గా చేద్దాం అనుకున్నాను, కానీ ఆ వీడియో చూసిన తర్వాత, ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత చేయకపోవడమే మంచిది అనిపించింది. ఎందుకంటే అంత దారుణంగా ఉంది వీళ్ళ ఘనకార్యం. దేవుడి మండపాల పక్కన గతంలో కూడా అదే రకంగా జరిగింది. దేవుడి రామాలయం ముందు కట్ట, ఆ కట్ట ముందే మరి దారుణంగా డ్యాన్సులు.
వేలం పాటలు, ఆ డ్యాన్సులు చూడడానికి, ప్యాకెట్ ఆడడానికి, మందాగడానికి. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలు. అందుకే నేను మొన్న పవన్ కళ్యాణ్ గారి మాటల ప్రభావం వీళ్ళ మీద, అభిమానుల మీద ఏ రకంగా ఉంది, రోడ్డుని ఏ రకంగా పడుతూ ఉన్నారన్న ఇప్పుడు అది జరుగుతూ ఉంది. కళ్ళకు కట్టినట్లు వాళ్ళది నిరూపించుకుంటున్నారు. కొంతమంది జన సైనికులను జన సైకోలు అంటున్నారు కదా, అది అక్షరాల అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తల్లిదండ్రులే చాలా సీరియస్గా, ఇక పవన్ కళ్యాణ్ అంటారు కదా, బెత్తం పట్టుకొని కర్ర పట్టుకొని, ఆ రకంగా తల్లిదండ్రులే పట్టుకొని ఇరగమరగా కొడితే తప్ప వీళ్ళ లైన్లోకి రారు. వాళ్ళ జీవితాలు ముఖ్యం ఇక్కడ. పవన్ కళ్యాణ్ ఏముంది చెప్పండి, ఈరోజు పదవుల్లో ఉన్నారు, రేపు పదవులు పోవచ్చు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ప్రశాంతంగా బతుకుతారు వాళ్ళు. వీళ్ళకి ఏదైనా తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? వాళ్ళ గుండెకోతకి కారణం ఎవరవుతారు? తీర్చలేనిది ఇది. సో కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఏదేమైనా కూడా జన సైకోల యొక్క వ్యవహార శైలి, వాళ్ళ విన్యాసాలు ఎంత దారుణంగా ఉండేవని చూడని చెప్పి ఈ వీడియో క్లిప్పింగ్ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.